ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొబైల్ నుంచి డైలీ ఇంకా ఒకవేళ నేను సిస్టమ్కి అవైలబుల్లో లేకపోతే మొబైల్ నుంచే లైవ్ పెడతా. లైవ్ ప్రీ అనాలిసిస్ కూడా ఇందులో నుంచే చూద్దాం. ఏం లేదు, ఇక్కడ ఏమవుతుందంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 200 పాయింట్స్ ప్లస్ ఉంది కదా. సో నిఫ్టీలో ఏమవుతుందంటే ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది 2 అవర్స్లో అయితే, కానీ అది ఇంకా ఈ లెవెల్ అబోవ్నే. మనం ఇది ఉందా వీక్లీ లెవెల్స్ ఇన్సైడ్ వస్తే తప్ప, లేదా ఇక్కడ మంత్లీ లెవెల్ ఇక్కడ ఉంది ఈ ఏరియాలో. సో ఆ లెవెల్స్కి వస్తే తప్ప మనం బుల్ సైడ్ ఉండం. ఈ లెవెల్ ఉంది ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ జోన్. వీళ్ళు 25,525 అప్పటి వరకు అయితే, అంటే సి సైడ్ చేసినా కానీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఇట్లా పైకి వచ్చి కూడా మళ్ళీ ఈ జోన్ రెసిస్టెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి డౌన్ వచ్చి అప్పుడు ఒక రీటెస్ట్కి డౌన్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి జంపిస్తుంది ఇంకా. సో అప్పుడు ఆ తర్వాతనే సి సైడ్ ఉండొచ్చు లాంగ్ సైడ్ అయితే. ఈరోజు నేను ఒకటే, ఇక్కడ పైకి వెళ్ళినా కానీ మళ్ళీ డౌన్ అయితే రావాలి, వచ్చాకనే లాంగ్ సైడ్ సి సైడ్ ఉండొచ్చు ఇంకా స్వింగ్ ట్రేడ్స్లో. అప్పటి వరకు అయితే నో స్వింగ్ ట్రేడ్స్ సి సైడ్. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అంతే, ఈ జోన్ ఈ ఏరియా రావాలి. ఏది 59,546 ఉంది కదా, ఆ జోన్ అబోవ్ ఉంటే తప్ప ఇంకా అవ్వదు. ఇక్కడ నుంచి అయితే నేను డౌన్ వచ్చి ఒక వీ షేప్ అనమాట. ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళినా కానీ డౌన్ వచ్చి అప్పుడు వెళ్ళిపోద్ది ఇంకా పైకి. సో అప్పటి వరకు అయితే కంటిన్యూగా అయితే వెళ్ళదు. ఈ లెవెల్ అబోవ్ ఉంటే అప్పుడు చూద్దాం ఇంకా. ఓకే, సో అంతే. ఇంకా అన్నీ సేమ్ ఉన్నాయి, చార్ట్స్ మొత్తం అలాగే ఉన్నాయి. ఈ జోన్ మన లో ఉన్నాయి కదా, వీక్లీ లో, మంత్లీ లో ఉన్నాయి కదా, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి డౌన్ రావాలి, ఒకసారి వచ్చింది అంటే ఇంకా జంపే. సపోర్ట్ అయితే తీసుకుంది, కానీ సపోర్ట్ తీసుకున్నా కానీ ఒక్క రీట్రేస్ మనకు అవసరం. అది ఓకే. ఇది మొబైల్ యాప్ నుంచి చేస్తున్నా లైవ్ కూడా. డైలీ ఇంకా ఎవరన్నా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేయచ్చు, ఏదన్నా అడగాలి అనుకున్న మెసేజ్లో అడగచ్చు. ఓకే, అంతే. ఇంకా క్రూడు, ఎన్జీ ఇవన్నీ. ఎన్జీ అయితే కన్ఫర్మ్గా కిందకి రావాలి, ఒక్క రీట్రేస్ లేదా గ్యాప్ డౌన్లో వేస్తారేమో. అది ఈ లెవెల్ కొరకు చూస్తున్నాను నేను. ఈ జోను లేదా ఈ జోన్ వరకు కూడా రావచ్చు. ఇక్కడ వరకు అయితే రావాలి, అప్పటి వరకు నేను సి సైడ్ ఉండను. ఈవెన్ ఇది బ్రేక్ అయినా కానీ, హై బ్రేక్ అయినా కానీ సి సైడ్ అయితే ట్రేడ్ చేయను ఇందులో. దాని సినిమా అయిపోయింది అంతే ఇంకా. ఇది మాత్రం ఉండొచ్చు మనం. ఇది ఏంది అంటే మంత్లీ లెవెల్స్ ఎక్కడున్నాయి. సో ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్. మ్యాక్సిమం వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుందేమో. ఇది చూసే ఒకటి. ఇగో ఈ జోన్ ఉంది కదా, ఇక్కడ పెడుతున్నా అలాట్. ఇక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు ఇది డౌన్. ఏది మంత్లీ లెవెల్స్ ఉన్నాయి కదా ఈ ఏరియాలో. సో ఆ డౌన్కి రావాలి, అక్కడికి వచ్చాకనే స్వింగ్ ట్రేడ్స్లో సి సైడ్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఈ డౌన్, దీని నుంచి రిజెక్షన్ తీసుకొని డౌన్ వచ్చేయాలి, ఈ జోన్ వరకు రావాలి. ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు స్వింగ్ ట్రేడ్స్లో వేసేయచ్చు ఇంకా సి సైడ్. ఓకే, బాయ్ ఫ్రెండ్.